నమో బుద్ధాయ. జై భీమ్, జై భారత్, జై సంవిధాన్. తథాగత భగవాన్ బుద్ధునికి, సామ్రాట్ అశోక్ చక్రవర్తి వారసులకు, బోధిసత్వ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు ప్రణామాలు తెలియజేస్తున్నాను. బహుజన యుద్ధబేరు యూట్యూబ్ ఛానల్కు స్వాగతం పలుకుతున్నాను. ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, సమాజాన్ని తెలియచేస్తారని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ మధ్య సోషల్ మీడియాలో హిందూ శక్తి అని ఒక స్క్రీన్ షాట్ పెట్టారు. బాబాసాహెబ్కు ఫస్ట్ క్లాస్ రాలేదు, ఆయన పిహెచ్డి థీసిస్ను తిప్పి పంపించారు అనే ఒక విష ప్రచారాన్ని ఫేస్బుక్లో చూశాను. ఈ విషయం ఎప్పుడైనా సరే బాబాసాహెబ్ పట్ల అవాస్తవాలు బీజేపీ వాట్సాప్ యూనివర్సిటీ నిరంతరం ప్రచారం చేస్తూ ఉంటుంది. దానికి కౌంటర్గా మన వారు కౌంటర్ చేయరు, ఎందుకనో అర్థం కాదు. ఎవరైనా ఒక పకడ్బందీగా ఒక స్టడీ చేసి వాటిని ప్రజల దగ్గరికి తీసుకువెళ్ళారు. ఏదైనా ఒక విషయం అలా రాగానే దాన్ని విస్మరిస్తారు. దాన్ని సీరియస్గా తీసుకొని దాని మీద స్టడీ చేసి, చాలామంది ఉన్నారు కదా విద్యావంతులు సోషల్ మీడియాలో, వాళ్ళందరూ దాన్ని తీవ్రంగా ప్రతిఘటిస్తే బాగుంటుంది. అలాగే అలాంటి పోస్టింగ్స్ వచ్చినప్పుడు కింద బూతులతో దాడి చేస్తున్నారు. మరి కుర్రవాళ్ళు, యువత వాళ్ళ మీద రిపోర్ట్ చేయటమో బ్లాక్ చేయటమో చేయడం లేదు. ఇలాగా సోషల్ మీడియాలో మనకు వ్యతిరేకంగా ఎవరన్నా ఏదన్నా చేసినప్పుడు తప్పనిసరిగా యువత వాళ్ళని ఫైండ్ అవుట్ చేసి రిమూవ్ చేయటం, బ్లాక్ చేయటం అవి చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తుంది. మాలాంటి వాళ్ళకేమో తెలియట్లా. మేము సీనియర్ సిటిజన్స్ అయిపోయాం. 64 వస్తుంది రేపు ఈ నెల ఆగస్టు 16కి. మాకు అంత జ్ఞానం కూడా లేదు, ఎలాగా చేయాలి ఏంటన్నది కూడా తెలీదు. అవకాశం ఉన్నంత మేరకు నేను చేయటానికి ప్రయత్నం చేస్తున్నాను. సరే, ఈరోజు ఫస్ట్ క్లాస్ రాలేదట బాబాసాహెబ్పై వాట్సాప్ విషప్రచారం వెనుక ఉన్న వాస్తవం ఏమిటి? ఈ విషయాన్ని స్పష్టంగా మన సమాజానికి తెలియచేయాలని భావిస్తున్నాం. బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ పరీక్షలోనూ ఫస్ట్ క్లాస్ పాస్ కాలేదు, మార్కులు తక్కువగా వచ్చాయి కదా అనే మాటలు ఇలా చెప్పినప్పుడు మరి వారికి అంత గొప్ప పేరు, ప్రపంచ విశ్వవిజ్ఞాని అనే పేరు ఎలా వచ్చింది? వారు గొప్పవారు ఎలా అయ్యారు? ఈ వాట్సాప్ గ్రూపుల్లో, సోషల్ మీడియా వేదికల్లో పదే పదే కనిపిస్తున్న ప్రచారం ఇది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ను తక్కువ చేసి చూపించడానికి ఆయన విద్యార్హతలు, మార్కులు, పరీక్షలో వచ్చిన శాతాలను ముందుకు తెచ్చి ప్రచారం చేస్తున్నారు. అంతటితో ఆగకుండా వారు బ్రిటిష్ ఏజెంట్ అని హిందూ వ్యతిరేకగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ ప్రచారాల్లో నిజం ఎంత ఉంది, అబద్ధం ఎంత ఉంది, అర్ధ సత్యం ఎంత, సత్యం ఎంత? ఈ విషయాలు మొదటే స్పష్టంగా చెప్పాలి. బాబాసాహెబ్ ప్రారంభ విద్యలో కొన్ని పరీక్షల్లో ఫస్ట్ క్లాస్ సాధించలేదు, వాస్తవం. ఇది ముమ్మాటికి నిజం. అయితే ఒక ఫస్ట్ క్లాస్ రాలేదు కాబట్టి డాక్టర్ అంబేద్కర్ గొప్ప విద్యావేత్త కాదు అనడం మాత్రం చరిత్రను పూర్తిగా వక్రీకరించడం, సత్యాన్ని అసత్యంగా ప్రచారం చేయడం. ఎందుకంటే ఒక మనిషి జీవితాన్ని 1-2 మార్కుల పట్టికలతో కొలవలేం. ముఖ్యంగా డాక్టర్ అంబేద్కర్ లాంటి వ్యక్తి జీవితాన్ని అసలు కొలవలేం. డాక్టర్ అంబేద్కర్ను అర్థం చేసుకోవాలంటే ఆయన ఎక్కడి నుంచి ప్రారంభించాడో మాత్రమే కాదు,
అక్కడి నుంచి ఎక్కడికి చేరుకున్నాడో కూడా చూడాలి. ఫస్ట్ క్లాస్ రాలేదట. సరే, వాస్తవం ఏమిటి? బాబాసాహెబ్ అంబేద్కర్ 1907లో మెట్రికులేషన్ పరీక్షలో 750 మార్కులకు గాను 252 మార్కులు, 82 మార్కులు సాధించినట్లు ధనంజయ్ కీర్ రాసిన డాక్టర్ అంబేద్కర్ లైఫ్ అండ్ మిషన్ జీవిత చరిత్రలో పేర్కొనబడింది. అంటే సుమారు 37.6% వారికి మార్కులు వచ్చినాయి. తర్వాత బొంబాయి విశ్వవిద్యాలయం నుంచి BA చదివినప్పుడు 1000 మార్కులకు గాను కేవలం 449 మార్కులు, అంటే సుమారు 44.9% మార్కులు సాధించారు. ఆ కాలపు బొంబాయి విశ్వవిద్యాలయ వ్యవస్థలో ఫస్ట్ క్లాస్ సాధారణంగా 60% లేదా అంతకంటే అగ్రిగేట్ ఇచ్చేవారు. కాబట్టి ఈ ప్రారంభ డిగ్రీలు ఫస్ట్ క్లాసులు కావు. ఇది వాస్తవం. దీన్ని దాచాల్సిన అవసరం కూడా లేదు. కానీ ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతుంది. అంతేనా? మెట్రికులేషన్లో 37.6% మార్కులు వస్తే కెలుస్కర్ మొట్టమొదటిగా అన్ని మార్కులతో అసలు మెట్రికులేషన్ పాస్ అయిన వాళ్ళు మొదటివాడు పాస్ అయ్యాడని చెప్పి ఆ విద్యార్థికి బౌద్ధానికి సంబంధించిన బుద్ధ భూషణము అది ఒక పుస్తకం ఇచ్చారు. బుద్ధునికి సంబంధించింది బహుమతిగా ఇచ్చారు. BAలో 44% వచ్చిందని చెప్పి డాక్టర్ అంబేద్కర్ విద్యా జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టేయాలా? అలా చేస్తే అది వాస్తవాన్ని చెప్పడం కాదు. వాస్తవంలో ఒక చిన్న భాగాన్ని తీసుకొని మొత్తం వాస్తవంగా ప్రచారం చేయడమే చాలా తప్పు. డాక్టర్ అంబేద్కర్ విద్యా ప్రయాణం అంతటితో ముగియలేదు. వారు ఏ స్థితి నుంచి ఏ స్థితికి వెళ్ళారో మనం వాస్తవ కళ్ళతో చూడాలి. అసలు ఆయన మేధో ప్రస్థానం ఎక్కడి నుంచి కొత్త దశలోకి ప్రారంభించింది. మార్కులు తక్కువ వచ్చాయి కదా అని, అవును తక్కువే వచ్చాయి, కానీ ప్రారంభ పరీక్షలో మార్కులు తక్కువ వచ్చాయి, అది నిజమే. కానీ ఒక విద్యార్థి జీవితాన్ని ఒక పరీక్షలో వచ్చిన మార్కులతోనే శాశ్వతంగా తీర్పు చెప్పగలమా? ఒక విద్యార్థికి 90% మార్కులు వస్తే అతను ప్రభావవంతుడు అవుతాడని కావచ్చా? కానీ అది విద్యార్థి జీవితంలో తరువాత ఏం చేశారు, ఏ ఆలోచనలు సృష్టించారు, ఎలాంటి పరిశోధన చేశాడు, నిజానికి ఏమి ఇచ్చాడు, ఇవి కూడా చాలా ముఖ్యమైన ప్రశ్నలు. డాక్టర్ అంబేద్కర్ విషయంలో ఈ ప్రశ్న మరింత ముఖ్యమైనది. ఎందుకంటే పాఠశాల స్థాయిలోనే తక్కువ మార్కులు సాధించిన అదే వ్యక్తి తరువాత అమెరికాలోని కొలంబియా విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్య అభ్యసించారు. 1915లో MA సాధించారు. తర్వాత పరిశోధన కొనసాగించి 1927లో PhD పొందారు. అదే సమయంలో లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో ఉన్నత పరిశోధన చేశారు. MSc, DSc వంటి పరిశోధన అర్హతలు సాధించారు. గ్రేసిన్లో న్యాయ విద్య అభ్యసించి బారెట్ లా సాధించారు. అంటే ప్రశ్న ఇప్పుడు ఇలా మారాలి. అంబేద్కర్ ప్రారంభంలో ఎంత మార్కులు వచ్చాయి అనే ప్రశ్న మాత్రమే కాదు, ఆ ప్రారంభ మార్కుల నుంచి ఆయన తనను తాను ఎక్కడికి తీసుకువెళ్ళాడు అనేదే అసలైన ప్రశ్న. ఆర్థిక శాస్త్రంలో, ఎకనామిక్స్లో 2 ప్రతిష్టాత్మక డాక్టరేట్లు డిగ్రీలను పొందారు. ఆయన విద్యాభ్యాసం, న్యాయశాస్త్ర నైపుణ్యం మరియు దేశ రాజ్యాంగ రూపకల్పనలో వారు పోషించిన అద్భుతమైన పాత్రను గౌరవిస్తూ 1952లో కొలంబియా విశ్వవిద్యాలయం ఆయనకు గౌరవ డాక్టరేట్ ఆఫ్ లాస్ LLD డిగ్రీ ప్రదానం చేసింది. ఇక్కడ LLB విషయానికి వస్తే అది లాటిన్ భాష పదం నుండి వచ్చిన సంక్షిప్త రూపం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మీరు తెలుసుకోవాలి. డాక్టర్ అంబేద్కర్ డాక్టరేట్ డిగ్రీల వివరాలు: మొదట డాక్టరేట్ PhD కొలంబియా విశ్వవిద్యాలయం న్యూయార్క్ నుండి,
1927లో ఎకనామిక్స్లో పొందారు. 2 డాక్టరేట్ డిఎస్సి లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుండి 1923లో ది ప్రాబ్లమ్ ఆఫ్ ది రూపీ అనే థీసిస్ గాను డాక్టర్ ఆఫ్ సైన్స్ ఎకనామిక్స్ పొందారు. న్యాయశాస్త్ర అర్హత: ఆయన లండన్ గ్రేసిన్ నుండి బారిస్టర్ ఎట్ లా కోర్సు పూర్తి చేసి న్యాయవాదిగా అర్హత సాధించారు. గౌరవ డాక్టరేట్ ఎల్ఎల్డి 1952లో కొలంబియా విశ్వవిద్యాలయం, అలాగే 1953 ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆయనకు గౌరవ డాక్టరేట్ ఆఫ్ లాస్ను డిగ్రీలను అందించాయి. ఎల్ఎల్బి దేన్ని సూచిస్తుందంటే ఎల్ఎల్బి పూర్తి రూపంలో లాటిన్ భాషలో లెగమ్ బకలారియస్, ఆంగ్లంలో అర్థం. దీన్ని ఇంగ్లీష్లో బ్యాచులర్ ఆఫ్ లాస్, సాధారణంగా బ్యాచులర్ ఆఫ్ లెజిస్లేటివ్ లా అని పిలుస్తారు. 32 డిగ్రీలు ఉన్నాయట కదా, ఈ విషయం కూడా నిజాన్నే చెప్పాలి. అంబేద్కర్కు 32 డిగ్రీలు ఉన్నాయనే ప్రచారాలు మనకు కనిపిస్తాయి. ఇది కొంత చారిత్రక వాస్తవాన్ని చెప్పాలి. బాబాసాహెబ్ సాధించిన ప్రధాన విద్యార్హతలు కొన్ని మాత్రమే. మిగిలిన వాటిలో గౌరవ డాక్టరేట్లు, ఒకే విద్యార్హతకు సంబంధించిన వివిధ వివరాలు, చదివిన సబ్జెక్టులను ప్రత్యేక అర్హతలుగా లెక్కించడం వంటి వల్ల సంఖ్య పెంచబడింది. డాక్టర్ అంబేద్కర్ను గొప్పవాడిగా చూపించడానికి 32 డిగ్రీల అబద్ధం అవసరం లేదు. కొలంబియా విశ్వవిద్యాలయం, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ వంటి ప్రపంచ ప్రఖ్యాత విద్యా సంస్థల్లో ఆయన సాధించిన విద్యార్హతలు ఆయన అసాధారణ విద్యా ప్రమాణాన్ని నిరూపించడానికి సరిపోతాయి. అందువల్ల అంబేద్కర్ను రక్షించడానికి అతిశయోక్తులు అవసరం లేదు, వాస్తవాలే చాలు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో ఫస్ట్ క్లాస్ రాలేదు కదా, ఇక్కడే ప్రచారం చేసే వాట్సాప్ బీజేపీ యూనివర్సిటీ వారు చేసే చారిత్రాత్మక అవగాహన లోపం బయటపడుతుంది. నేటి భారతీయ విద్యా వ్యవస్థలో 100 సంవత్సరాల క్రితం ఉన్న బ్రిటిష్ ఉన్నత విద్యా వ్యవస్థకు యథాతథంగా అన్వయించడం సరైన పద్ధతి కాదు. 1910, 1920 కాలంలో బ్రిటన్లోని పరిశోధనా డిగ్రీలు నేటి భారతదేశంలోని 60% వస్తే ఫస్ట్ క్లాస్, 50% వస్తే సెకండ్ క్లాస్ అనే పద్ధతితో పోల్చదగినవి కావు. ప్రత్యేకంగా రీసెర్చ్ డిగ్రీలు ప్రధానంగా థీసిస్, పరిశోధన నాణ్యత, అకాడమిక్ మూల్యాంకనం ఆధారంగా నిర్ణయించబడేవి. అంటే అక్కడ ప్రధాన ప్రశ్న ఎన్ని మార్కులు వచ్చాయి కాదు, నీ పరిశోధన స్థాయి ఏమిటి. అందువల్ల బాబాసాహెబ్ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో ఉన్నత పరిశోధనకు నేటి భారతీయ పరీక్షా విధానంలోని శాతాలను అతికించి ఫస్ట్ క్లాస్ రాలేదు అని ప్రచారం చేయడం చారిత్రాత్మకంగా సరైన పోలిక కాదు. లండన్ స్కూల్ ఆఫ్ అధికారిక ఆర్కైవ్లో అంబేద్కర్ సంబంధించిన విద్యార్థి రికార్డులు అక్కడ ఉన్నాయి. కానీ అక్కడ 100 సంవత్సరాల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థి అంబేద్కర్ అనే అధికార రికార్డు స్పష్టంగా బయటకు రావడం. కాబట్టి ఆ ప్రచారం కూడా మనం తనిఖీ చేయాలి, స్పష్టంగా చెప్పాలి. బాబాసాహెబ్ను గొప్పవారిగా నిరూపించడానికి లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ 100 సంవత్సరాలలో అత్యధిక మార్కులు ఎక్కడ అన్నది మనం స్పష్టంగా తనిఖీ చేసి ఆర్కైవ్లో ఏ రికార్డులో ఉన్నాయి అన్నది చెప్పగలిగితే ఈ సందర్భంగా బాగుండే. ఇదే అసలు విషయానికి వస్తే ఆసక్తికరమైన చరిత్ర మన ముందుకు వస్తుంది. అంబేద్కర్ను దగ్గరగా ఉండి చూసిన లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లోని ప్రముఖ ఆర్థిక శాస్త్రవేత్తలు ఆయన ప్రతిభను గుర్తించారు. ఆయన సూపర్వైజర్గా ఉన్న ప్రొఫెసర్ ఎడ్విన్ క్యానన్ 1932లో రాసిన ఒక లేఖలో అంబేద్కర్ గురించి ఇలా పేర్కొన్నారు: ఐ ఆల్వేస్ సెడ్ he was by far the ablest Indian who ever had in my time. అంటే నా కాలంలో మా దగ్గరున్న భారతీయుల్లో డాక్టర్ అంబేద్కర్ అత్యంత ప్రభావవంతుడు.
ఆ కాలంలో మా దగ్గర ఉన్న భారతీయుల్లో డాక్టర్ అంబేద్కర్ అత్యంత ప్రతిభావంతుడు. ఇది ఎవరో వాట్సాప్లో తయారు చేసిన ప్రశంస కాదు. లండన్ స్కూల్ ఆఫ్ ఆర్కైవ్లో నమోదైన చారిత్రాత్మకమైన వ్యాఖ్య. మరో ప్రొఫెసర్ హెర్బర్ట్ ఫాక్స్వెల్ అంబేద్కర్ గురించి ప్రస్తావిస్తూ, దేర్ ఆర్ నో మోర్ వర్డ్స్ హియర్ ఫర్ హిమ్ టు కాంక్వర్. అంటే ఇక్కడ ఆయన జయించాల్సిన ప్రపంచాలు, అంటే ఇంకా ఈ చదువులు ఇంకా లేవు ప్రపంచంలో. అంటే అంత అత్యున్నతమైన స్థాయిని సంపాదించారని చెప్పి ప్రొఫెసరు హెర్బర్ట్ ఫాక్స్వెల్ పేర్కొన్నారు. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, వాట్సాప్లో ఎవరో చెప్తున్నారు అంబేద్కర్ ఫస్ట్ క్లాస్ పాస్ కాలేదు, కానీ ఆయనను దగ్గరగా చూసిన ప్రపంచ స్థాయి విద్యావేత్తలు ఏమంటున్నారు? మా కాలంలో మా దగ్గర ఉన్న భారతీయుల్లో అత్యంత ప్రతిభావంతుడు, మరియు చరిత్రను ఎవరితో చదవాలి, వాట్సాప్ ఫార్వర్డ్తోనా లేక చారిత్రాత్మక ఆర్కైవ్స్తోనా అంబేద్కర్ థీసిస్ రిజెక్ట్ అయిందంట కదా. ఇది మరీ అర్ధసత్య ప్రచారం. అంబేద్కర్ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో చేసిన పరిశోధనకు సంబంధించిన థీసిస్ విషయంలో మార్పులు చేయవలసిన పరిస్థితి ఏర్పడింది. తరువాత ఆయన దానిని సవరించి సమర్పించాడు. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి, రీసెర్చ్ థీసిస్కి మార్పులు సూచించడం అంటే పరిశోధకుడిని ఫెయిల్ చేయడం కాదు. పరిశోధనా ప్రపంచంలో థీసిస్ను సవరించడం, తిరిగి సమర్పించడం అనేది ఒక సాధారణమైన విషయం. చివరికి అంబేద్కర్ పరిశోధన ఆమోదించబడింది. ఆ పరిశోధన పేరు ది ప్రాబ్లమ్ ఆఫ్ రూపీ అనే గొప్ప ఆర్థిక గ్రంథంగా వెలువడింది. భారతదేశ ద్రవ్య వ్యవస్థ, రూపాయి విలువ, కరెన్సీ వ్యవస్థపై ఆయన చేసిన విశ్లేషణ తరువాత భారత ఆర్థిక చర్చల్లో కూడా ప్రాధాన్యం పొందింది. కాబట్టి థీసిస్లో మార్పులు అడిగారు అనేది వాస్తవం కావచ్చు, కానీ అందువల్ల డాక్టర్ అంబేద్కర్కు ప్రతిభ లేదు అనడం పూర్తిగా తప్పుడు నిర్ధారణ. 100 సంవత్సరాల పరీక్షా వ్యవస్థను నేటి శాతాలతో కొలవవచ్చా? ఇది చాలా ముఖ్యమైన అంశం. 1910లో 1920లలో ఉన్న విద్యా వ్యవస్థను నేటి విద్యా వ్యవస్థతో నేరుగా పోల్చడం ఒక రకమైన అనక్రోనిజం. అంటే గత కాలాన్ని అర్థం చేసుకోవడానికి నేటి ప్రమాణాలను యథాతథంగా ఉపయోగించడం. అండర్ గ్రాడ్యుయేట్ స్థాయిలోనే క్లాస్ వ్యవస్థ ఉండేది, కానీ పరిశోధనా డిగ్రీల స్వభావం వేరు. రీసెర్చ్ డిగ్రీల్లో ప్రధానంగా పరిశోధన నాణ్యత, థీసిస్ ప్రమాణం, అకాడమిక్ మూల్యాంకనం కీలకం. కాబట్టి నేటి పరీక్షా ఫలితాల పట్టికను తీసుకొని 100 సంవత్సరాల క్రితం ఉన్న పరిశోధనా డిగ్రీపై ఫస్ట్ క్లాస్ లేదా సెకండ్ క్లాస్ అని ముద్ర వేయడం చరిత్రను అర్థం చేసుకోవడం కాదు, కాలాన్ని మార్చి ప్రమాణం మార్చడం కాదు. కాలానికి తగిన ప్రమాణంతో చరిత్రను చూడాలి. డాక్టర్ అంబేద్కర్ను మార్కులతోనే ఎందుకు కొలుస్తున్నారు? ఇక్కడ అసలు రాజకీయ ప్రశ్న వస్తుంది. అంబేద్కర్ ప్రారంభ మార్కులు తక్కువగా ఉన్నాయనే విషయం చారిత్రకంగా చెప్పవచ్చు. అయితే అదే విషయం పదే పదే ఎందుకు ప్రచారం చేస్తున్నారంటే, ఒక మహానుభావుడి జీవితాన్ని చిన్నదిగా చూపించడానికి ఒక చిన్న విషయాన్ని పెద్దదిగా చూపించడం చాలా సులభమైన పద్ధతి. 37.6% అని పెద్ద అక్షరాల్లో రాస్తే వెంటనే ఒక భావన కలుగుతుంది. కానీ అదే పోస్టులో అతను కొలంబియా విశ్వవిద్యాలయానికి వెళ్ళారని ఎందుకు చెప్పరు? పిహెచ్డి పొందారని ఎందుకు చెప్పరు? లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో పరిశోధన చేశారని ఎందుకు చెప్పరు? భారత్ లా సాధించాడని ఎందుకు చెప్పరు? ప్రొఫెసర్ క్యానన్ ఆయనను అత్యంత ప్రభావవంతుడైన భారతీయుడిగా పేర్కొన్నారని ఎందుకు చెప్పరు? అతని పరిశోధనలు, రచనలు, రాజ్యాంగ నిర్మాణంలో పాత్ర గురించి ఎందుకు మాట్లాడరు? ఎందుకంటే అర్ధసత్యం ప్రచారానికి బలమైన ఆయుధం. బ్రిటిష్ ఏజెంట్ అనే ప్రచారం ఎంతవరకు నిజం? ఈ విషయం చాలా విష ప్రచారం చేస్తున్నారు. బాబాసాహెబ్ బ్రిటిష్ పాలన కాలంలో జీవించారు, ఇది నిజం. రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో పాల్గొన్నాడు, ఇది కూడా నిజం. కానీ ఆయన
అక్కడ నుండి ఆయనను బ్రిటిష్ ఏజెంట్గా ముద్ర వేయడం చరిత్రను వక్రీకరించడం. డాక్టర్ అంబేద్కర్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లను ఉపయోగించి బ్రిటిష్ పాలనను సేవించడానికి కాదు, అణగారిన రాజకీయ హక్కుల కోసం. ఆయన డిప్రెస్డ్ క్లాసెస్ తరపున రాజకీయ ప్రాతినిధ్య రక్షణలు, హక్కుల కోసం గట్టిగా వాదించారు. అంటే బ్రిటిష్ ఏర్పాటు చేసిన ఒక వేదికను ఉపయోగించి బ్రిటిష్ ప్రభుత్వానికి సేవ చేయడం కాదు, అణగారిన ప్రజల హక్కుల కోసం పోరాడడం. డాక్టర్ అంబేద్కర్ స్వతంత్ర భారతదేశ భవిష్యత్తు గురించి ఆలోచించారు. తరువాత స్వతంత్ర భారతదేశంలో రాజ్యాంగ నిర్మాణంలో కీలక పాత్ర పోషించారు. దేశానికి తొలి న్యాయశాఖ మంత్రిగా పనిచేశారు. మరి అలాంటి వ్యక్తిని కేవలం రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కు వెళ్ళాడనే కారణంతో బ్రిటిష్ ఏజెంట్ అని పిలవడం ఎంతవరకు చారిత్రాత్మకమైన న్యాయం? బ్రిటిష్ వేదికపై భారతీయ అణగారిన ప్రజల హక్కుల కోసం మాట్లాడడం బ్రిటిష్ ఏజెంట్గా మారిపోవడమా? అయితే అదే ప్రమాణంతో చరిత్రలో ఎంతోమంది తిరిగి నిర్వచించాల్సి వస్తుంది. హిందూ వ్యతిరేక అనే మరో ముద్ర అంబేద్కర్ను కుల వ్యవస్థకు తీవ్రంగా విమర్శించాడు. ఇది నిజం. ఎన్హిలేషన్ ఆఫ్ క్యాస్ట్ రాశాడు. ఇది కూడా నిజం. మనుస్మృతి, కుల ఆధిపత్యం, సామాజిక అసమానతలు ఆయన్ను తీవ్రంగా విమర్శించాడు. అది కూడా నిజం. కానీ ఒక ప్రశ్న, కుల వ్యవస్థను విమర్శించడం అంటే దేశాన్ని ద్వేషించడమా? అన్యాయాన్ని ప్రశ్నించడం అంటే సమాజాన్ని ద్వేషించడమా? సామాజిక అసమానతకు వ్యతిరేకంగా పోరాడడం అంటే మతానికి వ్యతిరేకంగా ఉండడమా? డాక్టర్ అంబేద్కర్ విమర్శించింది ప్రధానంగా కుల ఆధారిత అసమానత, అంటరానితనం, సామాజిక ఆధిపత్యం. వారి రచనలు చదివితే ఆయన ఆలోచన ప్రపంచం ఎంత విస్తృతంగా ఉందో అర్థమవుతుంది. ది ప్రాబ్లమ్ ఆఫ్ ది రూపీ, ఆర్థిక వ్యవస్థపై విశ్లేషణ ఉంది. ఎన్హిలేషన్ ఆఫ్ క్యాస్ట్లో కుల వ్యవస్థపై విమర్శ ఉంది. హూ ఆర్స్ ద శూద్ర, ది అన్టచబుల్స్ వంటి రచనల్లో భారతీయ సామాజిక చరిత్రపై పరిశోధన ఉంది. ఇది ఎవరో ప్రచారకర్త రాసిన రాజకీయ నినాదాలు కావు. డాక్టర్ అంబేద్కర్ స్వయంగా రాసిన పుస్తకాలు కాబట్టి ఆయనను అర్థం చేసుకోవాలంటే బీజేపీ వాట్సాప్ యూనివర్సిటీ మెసేజ్లు చదవడం కాదు, అంబేద్కర్ను చదవాలి. అంబేద్కర్కు మార్కులు తక్కువ రావడానికి నేపథ్యం ఏమిటి? ఇంకొక ముఖ్యమైన విషయం మర్చిపోకూడదు. డాక్టర్ అంబేద్కర్ జీవించిన కాలం మనం ఇప్పుడు జీవిస్తున్న కాలం కాదు. అతను పుట్టింది కుల ఆధారిత తీవ్రమైన సామాజిక వివక్ష ఉన్న కాలంలో అది జరిగింది. అతను చదువుకున్నప్పుడు అంటరానితనం ఒక సామాజిక వాస్తవం, విద్యా అవకాశాలు పరిమితమైన కాలం, ఆర్థిక పరిస్థితులు కఠినమైన కాలం, సామాజిక అవమానాలు రోజువారీ జీవితంలో భాగమైన కాలం. అలాంటి పరిస్థితుల్లో ఒక షెడ్యూల్ కులాలకు చెందిన బాలుడు విద్యను కొనసాగించి మొదట బొంబాయి వరకు, అక్కడి నుంచి అమెరికాలోని కొలంబియా విశ్వవిద్యాలయం వరకు, ఆ తర్వాత లండన్ వరకు వెళ్ళి, జర్మనీ వెళ్ళి ప్రపంచ స్థాయి ఉన్న విద్యను అభ్యసించడం సాధారణ విషయం కాదు. ఇదే అసలు అంబేద్కర్ విద్యా ప్రయాణం యొక్క గొప్పతనం. వారు ప్రారంభ మార్కులను మాత్రం చూడకండి. అతను అధిగమించిన అడ్డంకులను కూడా చూడాలి. ఆర్డినరీ పీపుల్ డూ ఆర్డినరీ థింగ్స్. ఇది ఒక ప్రసిద్ధ వాక్యం. ఆర్డినరీ పీపుల్ డూ ఆర్డినరీ థింగ్స్, ఎక్స్ట్రాడినరీ పీపుల్ డూ ఎక్స్ట్రాడినరీ థింగ్స్. బట్ వెన్ ఆర్డినరీ పీపుల్ స్టార్ట్ డూయింగ్ ఎక్స్ట్రాడినరీ థింగ్స్, దట్స్ వెన్ ఏ రెవల్యూషన్ బిగిన్స్. సాధారణ నేపథ్యం నుంచి వచ్చిన ఒక వ్యక్తి అసాధారణమైన పనులు చేయడం ప్రారంభించినప్పుడు విప్లవం ప్రారంభమవుతుంది. నా జీవితంలో కూడా అంతే. నేను 10th క్లాసు 2 సబ్జెక్టులో తప్పాను. మరి ఈరోజు దాన్ని అధిగమించి ఈరోజు నేను ఈ యొక్క సమాజంతో పోటీ పడగలిగాను కదా. కనుక చిన్న వ్యక్తులమే, అంటే నేను బాబాసాహెబ్తో పోల్చుకోదగ్గ కనీసమైన వ్యక్తిని కూడా కాదు. ఆ విషయం అటు పెడితే, అంటే
ఎక్స్ట్రాడినరీ పనులు చేయగలగాలి. ఒక టీచర్గా ఉన్నాను, టీచర్గా రిటైర్డ్ అయ్యాను, కానీ నేను దానికి మించి ఇంకా ఎక్కువ పనులు చేయటం, ఇది నాకు బాబాసాహెబ్ ఇచ్చిన స్ఫూర్తి. ఎక్స్ట్రాడినరీ థింగ్స్ చేస్తే ఏమొస్తుందంటే రెవల్యూషన్, మార్పు వస్తుంది. రెవల్యూషన్ అంటే ఒక పిస్టల్ తీసుకొని తుపాకీ గొట్టం ద్వారా రాజ్యాధికారం రాదు, అది కాదు. ఒక మార్పు, థింకింగ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ చేంజ్. మన ఆలోచనల్లో మార్పు తీసుకురావటం అనేది బాబాసాహెబ్ చేయగలిగారు. అంటే ఇది బాబా అంబేద్కర్ జీవితానికి ఈ భావన ఎంత సరిపోతుందో ఒక్కసారి ఆలోచించాలి. అంబేద్కర్ వచ్చిన సామాజిక నేపథ్యం ఆనాటి భారతదేశంలో అత్యంత అణిచివేతకు గురైన వర్గాల్లో ఒకటి. వారి విద్యా ప్రయాణం ప్రపంచ స్థాయి విశ్వవిద్యాలయాలకు చేరింది. వారి పరిశోధనలు అంతర్జాతీయ స్థాయి అకాడమిక్ ప్రపంచంలో చర్చించబడ్డాయి. వారి ఆలోచనలు భారతదేశ సామాజిక నిర్మాణాన్ని సవాలు చేశాయి. అతని రాజకీయ పోరాటం అణగారిన ప్రజలకు హక్కుల కోసం సాగింది. వారు రాజ్యాంగ దృష్టి స్వతంత్ర భారతదేశ ప్రజాస్వామ్య నిర్మాణంలో కీలకంగా నిలిచింది. అంటే 37.6% మార్కులు సాధించిన విద్యార్థి అనే కథ కాదు ఇది. 37.6% నుంచి ప్రపంచ స్థాయి మేధో శిఖరాలకు ఎగిరిన అత్యంత విలువైన ఆణిముత్యం, రత్నం, జం, వజ్రం. ఎంత విశ్వగురు అంటే చదువుకొని వాళ్ళు కాదు, విశ్వానికి జ్ఞానాన్ని అందించిన ఒక మహా వ్యక్తి. మార్కులు ఎంత, క్లాస్ ఏమిటి, అసలు ప్రశ్న అది కాదు. ఒక పరీక్షలో 10th మెట్రికులేషన్లో 37.6% రావచ్చు. మరొక డిగ్రీ పరీక్షలో 44.9% మార్కులు రావచ్చు. అవి రికార్డులో ఉంటాయి. కానీ ఒక మనిషి జీవితపు మొత్తం విలువను ఆ సంఖ్యలు నిర్ణయించవు. మార్కులు ఒక పరీక్షలో మీ పనితీరును కొలుస్తాయి. మీ పరిశోధన మీ మేధస్సును చూపిస్తుంది. మీ ఆలోచనలు మీ సామాజిక దృష్టిని చూపిస్తాయి. మీ కృషి మీ జీవిత విలువలను చూపిస్తుంది. మీరు సమాజానికి ఇచ్చిన మార్పు మీ చరిత్రను నిర్ణయిస్తుంది. డాక్టర్ అంబేద్కర్ విషయంలో ఈ చివరి అంశమే అత్యంత ముఖ్యం. అంబేద్కర్ను గొప్పగా చూపించడానికి అబద్ధాలు అవసరం లేదు. ఇది కూడా మనం నిజాయితీగా అంగీకరించాలి. డాక్టర్ అంబేద్కర్కు 32 డిగ్రీలు ఉన్నాయని చెప్పాల్సిన అవసరం అసలే లేదు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో అత్యధిక మార్కులు సాధించారనే రికార్డు మన దగ్గర అందుబాటులో లేదు, కానీ అది ఉంటే చెప్పవచ్చు. ప్రతి పరీక్షలోనూ ఫస్ట్ క్లాస్ సాధించారని చెప్పాల్సిన అవసరం అసలే లేదు. ఎందుకంటే ఇవేమీ అవసరం లేదు. నిజమైన అంబేద్కర్ చరిత్రే చాలుతుంది. ప్రారంభ మార్కులు తక్కువగా ఉన్నాయన్నది నిజం. ఉన్నత విద్యలో అసాధారణ ప్రయాణం చేశారు అనేది నిజం. కొలంబా విశ్వవిద్యాలయం నుంచి PhD సాధించారనేది నిజం. ఈరోజు వారి విగ్రహం కొలంబియా యూనివర్సిటీలో పెట్టారు. అనేక యూనివర్సిటీస్లో, జపాన్లో చాలా చోట్ల పెడుతున్నారు. మరి ప్రపంచ మేధావిగా గుర్తింపబడ్డ డాక్టర్ అంబేద్కర్ పట్ల ఈ దేశంలో ఎవడో హైందవ శక్తిగాడు అన్ని ఫస్ట్ క్లాసులు కాదంట కదా అంటే కాదు. కాకపోయినంత మాత్రాన అన్నీ అన్నది నువ్వు ఎలా చెప్తావు? ఒక మెట్రిక్లో తక్కువ మార్కులు వచ్చిన వ్యక్తిని స్టార్టింగ్ అది తర్వాత స్టెప్పింగ్ స్టోన్. ఎంత మార్పు చెందారు, ఎంత తనను తాను అభివృద్ధి చేసుకున్నాడు. అంటే కనీస అవకాశాలు లేని కాలంలో అవకాశాలను సృష్టించుకొని ఎంత కష్టపడి ఆ విద్యను ఆర్జించాడో మీరు తెలుసుకోవాలి. రమాబాయి బాబాసాహెబ్ సతీమణి గారు పిడకలు చేసి ఆ వచ్చిన డబ్బులను పంపిస్తే వాటి ద్వారా చదువుకుంటాం. అలాగే ముక్నాయక్ పత్రికను స్థాపించడం, సాహు మహారాజ్ ఇచ్చిన ఆర్థిక సహకారంతో ఎన్నో గొప్ప పనులు చేయగలిగారు. బార్ ఎట్లా సాధించారు. నిజం. ప్రపంచ స్థాయి ఆర్థికవేత్తల ప్రశంసలు పొందాడు, అది నిజం. రికార్డుల్లో ఉంది. దళితుల రాజకీయ హక్కుల కోసం నిరంతరం పోరాడు, చరిత్రలో ఉంది అది.
కుల నిర్మూలన కోసం మేధో పోరాటం చేశాడు. ఆయన రచనలు చెప్తున్నాయి. భారత రాజ్యాంగ నిర్మాణంలో కీలక పాత్ర పోషించాడు. భారత చరిత్ర చెప్తుంది. ఇక మరేం కావాలి? చివరి ప్రశ్న, చరిత్రను ఎవరు రాస్తారు? బీజేపీ వాట్సాప్ యూనివర్సిటీలో ఒకరు రాసిన మెసేజ్ చరిత్ర కాదు. ఫేస్బుక్లో ఒకరు పెట్టిన పోస్టు చరిత్ర కాదు. ఒక రాజకీయ పార్టీకి అనుకూలంగా తయారు చేసిన వీడియో చరిత్ర కాదు. ఒక కులం, ఒక వర్గం, ఒక మతం తనకు అనుకూలంగా చెప్పుకున్న కథ కూడా చరిత్ర కాదు. చరిత్రకు ఆధారం ప్రాథమిక పత్రాలు. కీర్ జీవిత చరిత్రను చదవాలి. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో ఆర్కైవ్స్లో, అంటే అక్కడున్న రికార్డ్స్ని చూడాలి. కొలంబియా విశ్వవిద్యాలయ రికార్డులను చూడాలి. అంబేద్కర్ స్వతంత్ర రచనలను చదవాలి. అప్పుడు మాత్రమే పూర్తి సినిమా చిత్రం కనపడుతుంది. అప్పుడు మనకు అర్థమవుతుంది. డాక్టర్ అంబేద్కర్ ప్రారంభ మార్కులు తక్కువగా ఉండడం నిజమే, కానీ ఆ మార్కులతో ఆయన్ని జీవితాన్ని కొలవడం మాత్రం నిజం కాదు. ఫస్ట్ క్లాస్ రాలేదా? రాలేదు. కొన్ని ప్రారంభ డిగ్రీల్లో రాలేదు. అయితే డాక్టర్ అంబేద్కర్ గొప్పవాడు ఎలా అయ్యాడు? అదే చరిత్ర చెప్పే అసలు సమాధానం. ప్రారంభ దశలో 37.6% సాధించిన ఒక బాలుడు ప్రపంచ స్థాయి విశ్వవిద్యాలయాల్లో పరిశోధకుడయ్యాడు. సామాజికంగా అణిచివేయబడిన ఒక వర్గం నుంచి వచ్చిన మనిషి ప్రపంచ స్థాయి మేధావులతో సమానంగా నిలిచాడు. అంతకంటే పేరు ప్రఖ్యాతులు సాధించాడు. అంటరానితనాన్ని ఎదుర్కొన్న ఒక విద్యార్థి కొలంబియా, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ వంటి విశ్వవిద్యాలయాల్లో, ప్రపంచ ప్రఖ్యాతి విద్యా సంస్థల్లో తన మేధస్సును నిరూపించాడు. సమాజం తలుపులు మూసిన మనిషి చివరకు స్వతంత్ర భారత రాజ్యాంగ నిర్మాణంలో కీలక పాత్ర పోషించాడు. అందుకే మార్కుల శాతం ఆయన ప్రారంభం జీవితంలోని ఒక సంఖ్య మాత్రమే. ఆయన చేసిన పని ఆయన అసలు స్థాయికి కొలమానం. ఆయన ఆలోచనలు ఆయన శాశ్వతత్వానికి కొలమానం. అంబేద్కర్ను ఆయన మార్కుల షీట్తో కొలవడం అంటే సముద్రాన్ని ఒక గ్లాసు నీటితో కొలవడం లాంటిది. కాబట్టి బాబాసాహెబ్ వాట్సాప్లో వచ్చే ప్రతి ప్రచారాన్ని నమ్మే ముందు ఒకసారి ఆలోచించాం. ఇది ఎవరు చెప్పారు? ఆర్ఎస్ఎస్ వాళ్ళు చెప్తూ ఉంటారు. వాళ్ళు చెప్పిన ఏది నమ్మవద్దు. వాళ్ళు ఎప్పుడు అబద్ధాలు ప్రచారం చేస్తారు, ట్రోలింగ్ చేస్తారు. వాళ్ళని మీరు వాళ్ళపైన కంప్లైంట్ చేయండి, రిపోర్ట్స్ కొట్టండి. దీనికి ప్రాథమిక ఆధారం ఏమిటి? ఫ్యాక్ట్ చెక్ చేయండి. అంబేద్కర్ను గొప్పవాడిగా చూపించడానికి కల్పిత రికార్డులు అవసరం అసలే లేదు. అంబేద్కర్ను తక్కువ చేయడానికి అర్ధసత్యాలు కూడా పనికిరావు. ఎందుకంటే వాస్తవాలు మాత్రమే మిగులుతాయి, ప్రచారం కాదు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ను మార్కులతో కాదు, ఆయన ఆలోచనలతో చదవండి. ఆయన డిగ్రీల సంఖ్యతో కాదు, వారిని అర్థం చేసుకోవటానికి వారు సాధించిన డిగ్రీల సంఖ్యతో కాదు, ఆయన జ్ఞాన విస్తృతిలో అర్థం చేసుకోండి. ఆయన వాల్యూమ్స్, ఎంత మహోన్నతమైన సమాచారం, ఎన్ని పేజీల సమాచారం వారు ఇచ్చారు. ఆయనపై వచ్చిన వాట్సాప్ మెసేజీలతో కాదు, ఆయన స్వయంగా రాసిన పుస్తకాలతో తీర్పు చెప్పండి. ఆయన్ని అర్థం చేసుకోండి. ఆయన్ని ప్రేమించగలిగితే అప్పుడు మీకు విశాలమైన దృక్పథం వస్తుంది. బాబాసాహెబ్ను అందరూ కూడా, ఈ భారతీయులందరూ కూడా చక్కగా ప్రేమించుకోగలుగుతారు. ఆయన్ని మీరు హక్కున చేర్చుకోవాలి. అది నేను విజ్ఞప్తి చేస్తున్నాను. వాస్తవాలు చూడండి. ఆయన వాల్యూమ్స్ని చదవండి. చాలామంది చదువుతున్నారు, చదివి విశ్లేషిస్తున్నారు. వారందరికీ కూడా జైభీములు తెలియజేస్తూ ఈ బహుజన యుద్ధవేరు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేస్తారని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. నమో బుద్ధాయ. జై భీమ్.